హాయ్ అండి. ఈరోజు మనం మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్‌డే పార్టీకొచ్చాం. ఇది వెల్ధోవెన్‌లోని బాలోరిగ్ అనే ప్లే ఏరియాలో జరిగింది. నెదర్లాండ్‌లో పిల్లల బర్త్‌డేలు చేయడానికి ఇలాంటి ఎరీనాస్ గుడ్ స్పాట్ అన్నమాట. లెట్స్ గో ఇన్‌సైడ్. జనరల్‌గా బర్త్‌డే పార్టీస్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌ని ఇన్వైట్ చేస్తాం కదా! నెదర్లాండ్‌లో మా ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుందంటే, ఒక పార్టీ ఇంట్లో చేసుకునేంత చిన్నగా ఉండదు, ఫంక్షన్ హాల్ బుక్ చేసేంత పెద్దగా ఉండదు. అందుకే ఇలాంటి ప్లే ఏరియాల్లో చేస్తారనమాట. ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకోవడానికి టేబుల్స్, చిన్నవాళ్ళు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ 2 కలిపి ఉంటాయి. ఈ ఎరీనా గురించి ప్రకాష్ రాజ్ ఒక కవిత రాస్తే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మా, జారడానికి స్లైడ్స్ ఇచ్చావు, ఆడుకోవడానికి బంతులు ఇచ్చావు, పట్టుకుని ఎక్కడానికి తాళ్ళు కట్టావు, కింద పడకుండా నెట్ చుట్టావు, పిల్లర్లు కట్టడానికి లెగోస్ ఇచ్చావు, పరుగులు పెట్టడానికి గ్రౌండ్స్ ఇచ్చావు. కానీ ఎందుకమ్మా కోపం వచ్చినప్పుడు మొట్టావు? కానీ ఇన్ని ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేర్స్. ప్రతి పోల్ అండ్ పిల్లర్ని సాఫ్ట్ మెటీరియల్తో కవర్ చేయడం వల్ల దెబ్బలు తగులుతాయనే భయమే అక్కర్లేదు. ఈ ఎరీనా ఎంత పెద్దదంటే ఒకేసారి 10-15 బర్త్డే పార్టీలు చేసేయచ్చు, అంత పెద్దగా ఉంది. ఇక్కడ మినీ ఫుట్బాల్ గ్రౌండ్తో పాటు బంపర్ కార్స్తో రేస్ ట్రాక్ కూడా ఉంది. కేక్ కటింగ్ టైం అయింది, బర్త్డే సాంగ్ పడదాం రండి. మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు డచ్ బర్త్డే సాంగ్ పడదాం రండి. కేక్ కటింగ్ అయిన తర్వాత బర్త్డే బాయ్ చేత కలర్స్తో హ్యాండ్ ఇంప్రెషన్ ఈ గోడ మీద వేయిస్తారు. ఈ గోడ మొత్తం ప్రీవియస్గా పార్టీ చేసుకున్న వాళ్ళ హ్యాండ్ ఇంప్రెషన్స్తో నిండిపోయినాయి. మన దగ్గర ముందే ఆర్డర్ తీసుకుని ఎంతమంది వస్తే అంతమందికి ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనిషికి 2 కూపన్స్ ఇస్తారు. దాంతో మనకు కావాల్సిన కూల్ డ్రింక్స్ కానీ హాట్ డ్రింక్స్ కానీ మనం ఇక్కడ తీసుకోవచ్చు, మన చాయిస్ అనమాట. సో క్లీనింగ్ పని ఉండదు, జస్ట్ మనం కూడా గెస్టులతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి అరేంజ్మెంట్స్ని మీరు ఇండియాలో ఎక్కడైనా చూసారా? చూస్తే కమెంట్ చేయండి.